హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవి కుక్కర్స్ వచ్చాయి కదండి. వీటికి ఏంటంటే నేను ఇంట్లో ఏ చిన్న ప్రతి వస్తువు కొన్నా కూడా అంటే ఇవి కొంచెం కాస్ట్ కదా, 2500 అంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ఎక్కువే. అందుకని చెప్పేసి నేను వీటికి పూజ చేసేద్దామని చెప్పేసి బొట్లు పెట్టేశాను అనమాట. ఇది 2 లీటర్స్, ఇది 3 లీటర్స్. ఈ రెండింటికి కలిపి ఒకటే లీటర్ కాబట్టి దానిపైన అలా పెట్టాను. ఇది 5 లీటర్స్. ఇది వచ్చేసి ఏం చేయాలంటే మనకి 2566 రూపాయలు పడింది. ఇది వెట్ గ్రైండర్ అండి. ఇది మా అక్కది, నాది కాదు. మా అక్కది ఏంటంటే ఇక నేనే డెలివరీ తీసుకున్నాను. అమౌంట్ తను కొట్టింది కానీ నేనే డెలివరీ తీసుకున్నాను. ఆల్రెడీ ప్యాక్ చేసి పెట్టాను కదా, మళ్ళీ ఎందుకు తీయాలని చెప్పేసి ఇలాగే బొట్లు పెట్టాను. వీటికి ఇప్పుడు 2 అగరబత్తులు ముట్టించేసేస్తాను. ఇది మనకి ఎంత పడిందంటే 3330 రూపాయలు పడిందండి. ఇది 3330 రూపాయలు. ఇది మరి ఇది పీజియాన్ వెట్ గ్రైండరేనండి. ఇవి పీజియాన్ కుక్కర్లు, 2 పీజియాన్స్వే. ఐఎస్ఐ మార్క్ అయితే కుక్కర్లకు ఉంది. మరి దీనికి ఉందో లేదో నేను అంతా చెక్ చేసలేదు, చూస్తాను ఒకసారి. 2 క్వాలిటీ. ఇది నేను ఆల్రెడీ ఆన్ చేసి చూసానండి. మనకి ఏంటంటే ఇక్కడ వచ్చేసేసి దీన్ని మనము పిండి రుబ్బుకునేటప్పుడు ఇలా కిందకి రాళ్ళు ఆనుకునేటట్టు పెట్టాలి. ఇది కొంచెం పైకి తిప్పితే కనుక ఈ రాళ్ళు అనేది కొంచెం పైకి వస్తాయి. మనం కింద ఉన్న పిండిని కూడా ఈజీగా తీసుకొని వాష్ చేసుకోవచ్చు. ఈ గిన్నె ఊడొస్తుంది అనుకుంటా, ఐ థింక్, నాకు తెలీదు అంతా. నేను ఏమంటారు చూడలేదు, ఇది నాది కూడా కాదు కాబట్టి నేను పెద్దగా దీన్ని చూడలేదు. ఇది వచ్చేసి మనకు కొబ్బరి గీరుకునేది. ఇది కూడా ఆప్షన్ ఇచ్చాడు మనకి. ఇది ఒక బ్లేడ్ ఎందుకో క్రాస్ ఉన్నట్టుంది. ఇది ఒకటి నేను చెక్ చేయలేదు. మేబీ ఇందాక తిప్పేటప్పుడు వాళ్ళు చూడకుండా వేసి తిప్పారేమో. కొంచెం ఒక బ్లేడ్ ఇలా ఉంది, సరిగ్గా అంటే వచ్చేస్తుంది లేండి, కొంచెం బలంగా. ఇది కూడా ఇలా పెట్టుకొని మేబీ చేస్తారేమో, నాకు కూడా ఐడియా లేదు, చూడాలి. ఈ మనకి ఫస్ట్ ఇవి రాళ్ళు కాబట్టి మనకి కొంచెం బియ్యం నానబెట్టి ఫస్ట్ ఒకసారి గ్రైండ్ చేసుకొని వాష్ చేసుకుంటే మనకి దీని సీజనింగ్ అనేది అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు. నాకు తెలిసి మా సిస్టరే ఇది ఓపెన్ చేసి వాడుకుంటుంది కాబట్టి నేనేం పెద్దగా దీని గురించి కేర్ తీసుకోను. బాగుంది కదా. ఇది 2 లీటర్లు అండి మనకి. ఇది వచ్చేసేసి మా అక్క లీటర్ తీసుకోమన్నది, కానీ ఎప్పుడైనా మనము లీటర్ని ప్రిఫర్ చేసిన దానికన్నా 2 లీటర్లు తీసుకుంటే బెటర్. ఎందుకంటే మాది చిన్న ఫ్యామిలీ, మాకు ఈ మాత్రం సరిపోతుంది. ఇందులో మనకి పిండి రుబ్బినా కూడా 2 కేజీల వరకు రుబ్బుకోవచ్చు ఈజీగా. మనకు అల్లం ఎల్లిగడ్డ వేసుకోవచ్చు. కొబ్బరి చట్నీ కావాలంటే ఎక్కువ క్వాంటిటీలో వాడితే కనుక అది కూడా యూస్ చేసుకోవచ్చు, బాగుంటుంది. తనకేంటంటే పనిలో పడి మనకి మిక్సీ పట్టుకుంటా కూర్చునేంత టైం లేదు కాబట్టి వాష్ చేసి పెట్టేస్తే వాళ్ళ డాటర్ వచ్చేసేసి ఇందులో వేసేసి పెట్టింది అనుకోండి, అది గ్రైండ్ అయిపోద్ది. తర్వాత తను వచ్చినాక క్లీన్ చేసుకుంటుంది అన్నట్టు. ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాం, 5-6 ఏళ్ళ నుంచి వెట్ గ్రైండరు, కానీ కుదరలేదు. ఇప్పుడైతే మొత్తానికి మా అక్క తీసుకుంది. ఫ్యూచర్ చెప్పలేము, నేను కూడా నా దగ్గర అమౌంట్ ఉంటే కనుక నేను కూడా తీసుకుంటాను. లేదంటే ఇదే, ఇద్దరం ఇల్లు కొంచెం దగ్గరనే కాబట్టి ఇదే యూజ్ చేసుకుంటాం. ఒకటి కొనుక్కున్నామంటే ఇల్లు దగ్గరలో ఉంటే ఇద్దరం వాడుకోవచ్చు, అలా ఉంటుంది మాకు. మా అమ్మ ఉన్నప్పుడు తీసుకోవాలని కల, కానీ మా అమ్మ అయితే ప్రజెంట్ ఇప్పుడు లేదు. కానీ మా అమ్మ పోయింది తర్వాతనే తీసుకోవాల్సి వచ్చింది. దీని టైం ఇప్పుడే వచ్చినట్టు తీసుకోవడానికి. ఏదైతే నేను మా అమ్మకు పని తగ్గిద్దాం అనుకున్నాం, కానీ ఇప్పుడు మాకు పని తగ్గించుకుంటున్నాం. జరిగిపోతాయి అన్నీ, అలా ఏం చేస్తాం. దీన్ని వాడిన తర్వాత దీన్ని రివ్యూ అనేది నేను మీకు చెప్తాను. అలాగే ఇవి కూడా కుక్కర్ అయితే చాలా బరువున్నాయండి. మీరు కూడా ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, పర్లేదు, మనం పెట్టవచ్చు. చాలా వెయిట్ అయితే ఉన్నాయి. ఇవి స్టెయిన్లెస్ స్టీలు. ఇప్పుడు మనకి సిల్వర్ వాడొద్దు అంటున్నారు కదా, అందుకని చెప్పేసి. అయినా నాది 12 ఇయర్స్ అవుతుంది కుక్కర్ 3 లీటర్స్ది వాడబట్టి, అందుకే అది పక్కకు తీసేసి ఈ స్టీల్ కుక్కర్స్ అయితే తీసుకున్నాను. వీటిని కూడా వాడిన తర్వాత వీటి రివ్యూ ఎలా ఉందో మీకు షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంకే ముచ్చట్లు వినడానికి నా వీడియోలు చూస్తూనే ఉండండి.